ఇక మరి గాడ 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 వచ్చేపోతే గోపనపల్లి కాడ గాంధం ఏదో 9,000 కోట్ల భూమికి ఎసరు పెట్టిర్రు కాంగ్రెస్ కోజాగలని. మరి ఏదో కథ ముంగడికి వస్తుంది సారు. మరి సంసారం వెళ్తలేదా ఎట్లా? ఏడ పెట్టిర్రు ఏడ వాళ్ళ ఎన్ని జనాలు రాస్తూనే ఉన్నారు నమస్తే తెలంగాణ పేపర్లో, నేను చూస్తూనే ఉన్నా. అమ్మా నమస్తే తెలంగాణ రాసుకుంటారు వాళ్ళ ఇంట్లో. ఏడ పెట్టిర్రు కాంగ్రెస్ ఏడ పెట్టింది, ఏడ అమ్ముకున్నది భూములు. వాళ్ళ ఇంత మిగిలి మొత్తం తిని బొక్కలు మిగిలి ఇచ్చిర్రు మొత్తం. అంత ఏమున్నది ఆడ? అన్నీ గుంజుకపోయారు కదా, మొత్తం భూములు అన్నీ గుంజుకపోయారు. ఏమున్నది ఆడ? మొత్తం మిగిలిరా? ఇంకేం మిగిలిన ఏం బొక్కలు మిగిలినాయి. ఓ అమ్మా, మా కేసీరావయ్య హయాంలో మేము ఒక్క సర్కారు భూమి అమ్మలేదని వాళ్ళు డప్పు కొట్టి చెప్తుర్రు. సర్కారు భూములు అమ్మలేదు. సర్కారు భూములు అమ్మిరి అన్ని దందాలైనా. ఇలా ఎవరిని ఏ ఆఫీసర్ను పోయినా ఏ ఆఫీసర్ పట్టుకొని నిన్న పట్టుకోను కదా, పట్టుకుంటే 500 కోట్లు వెళ్ళినాయి. కాళేశ్వరంలో పనిచేసినోని మురళీధర్ రావు 500 కోట్లు ఉట్టుగానే ఇంకెళ్తే ఇంకా లోపలికి ఇవ్వాలి. నిన్నటికి 500 కోట్లు దొరికినాయి. మరి ఒక్క కొల్లేగా పడితే 500 కోట్లు దొరుకుతున్నాయి.